ఓం దేవీం వాజమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదందే సానో మంద్రేషమూర్జందుః నాథేనుర్వాగస్వాన్నుపదుష్టిదయదు అయం ముహూర్తస్సు ముహూర్తోహస్సు ఏతత్ సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలప్రసాద సిద్ధిరస్సు. ప్రేక్షక మహాశైలకు శ్రీ సాన్వి మీడియా ఛానల్ ద్వారా శ్రీ సంపత్ గణపతి జ్యోతిష్యాలయం జ్యోతిర్వాణి అనేటువంటి ప్రాయోజిత కార్యక్రమాన్ని ప్రేక్షక మహాశైలందరూ కూడా వీక్షిస్తూ తగినటువంటి శాస్త్రంలో ఉండేటువంటి ఏదైతే మీకు శుభసూచనగా ఇక్కడ చెప్పడం జరుగుతుందో దాన్ని మీ బుద్ధి విశేషతతో అలవరుచుకొని తగిన గ్రహ శుభ ఫలితములు పొందగలరని ఆశిస్తున్నాం. మొదటగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి శని ఏకాదశి స్థానంలో ఉన్నందున వీరికి మేలు చేకూరుతుంది. దీర్ఘకాలిక సమస్యలు ఎప్పటి నుంచో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవటానికి అవకాశం కనబడుతోంది. ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు ఉన్నాయి. అలాగనే ఎవరైతే విదేశీ విద్యకు ఏర్పాట్లు చేసుకుంటారో వారికి కొద్దిగా సమయం కూడా పడుతుంది. అయితే ఉద్యోగస్తులకు అధికార మూలకంగా వృద్ధి ఉంటుంది. కొంతమేర వీరికి మాత్రం రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రాహు ప్రభావం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండి మాట పట్టింపులు రావటం, అలాగనే నేత్ర శిరోబాధలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కావున వీరు రాహుగ్రహ ఆరాధన కానీ లేదా చండీ సప్తసతి కానీ, దగ్గరలో ఉండేటువంటి రాజరాజేశ్వరి దేవాలయం కానీ లేదా అమ్మవారి దేవాలయాల్లో వీరు తమ గోత్రనామాలతో అర్చన చేయించుకున్నట్టయితే తగు ఉపశమనం పొంది లబ్ధి పొందే అవకాశాలు కనబడుతున్నాయి.